చార్ధామ్ ఆలయాలలో కేదార్నాథ్ ఒకటి. ఇది హిందువుల ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన స్థలం. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో మంచు కప్పిన కొండల మధ్య మందాకిని నదీ తీరంలో ఉంది. కేదార్నాథ్ ఆలయం ఒక పవిత్రమైన శైవక్షేత్రం. ఇది గర్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. పూజల నిర్వహణకు ప్రత్యేక కుటుంబమంటూ లేదు. గుడిలోని లింగం యొక్క కాలం ఇప్పటివరకు నిర్దిష్టంగా తెలియలేదు. రోడ్డు మార్గం లేనందున గౌరీకుండ నుండి గుర్రాలు, డోలీలు లేదా కాలినడకన మాత్రమే చేరవచ్చు. ఈ గుడి నిర్మాణం ఆదిశంకరులకు చెందినదని విశ్వసిస్తారు. కేదార్నాథ్ గుడి వెనుక భాగంలో ఆదిశంకరుల సమాధి ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు ఉత్తరాఖండ్లోని చార్ధామ్లలో ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్లను ఛోటా చార్ధామ్గా వ్యవహరిస్తారు. కేదార్నాథ్ ఆదిశంకర్లచే స్థాపించబడిన శివాలయం. ఇది జ్యోతిర్లింగాలలో ఒకటి. హిమాలయాల్లోని చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఆదిశంకరులు ఈశ్వర సాన్నిధ్యం చేరినట్లు ఇక్కడ ప్రత్యేకత. ఇది అతి పురాతన శివలింగాలలో ఒకటి. మరి అక్కడికి ఎలా వెళ్ళాలి? అందరికీ సాధ్యమేనా? రిషికేశ్ నుండి పూర్తిగా కొండచర్యల మార్గంలో ఈ యాత్ర సాగుతుంది. దాదాపు 16 గంటల రోడ్డు ప్రయాణంతో రిషికేశ్ నుండి గౌరీకుండకు బస్సు ఉంటుంది. కానీ ప్రయాణం సాహసోపేతంగా ఉంటుంది. గౌరీకుండ నుండి కేదార్నాథ్ ఆలయం చేరడానికి కాలిబాట, గుర్రాలు లేదా డోలీలు ఉపయోగించవచ్చు. కాలిబాట ప్రయాణం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. వాతావరణం చాలా ప్రతికూలం కావడంతో ముందుగా సన్నద్ధత అవసరం. కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ నుండి కాలిబాటలో చేరతారు. 14 కిలోమీటర్ల ఈ మార్గంలో కొందరు కాలిబాటను, మరికొందరు గుర్రాలు లేదా డోలీలు ఉపయోగిస్తారు. డోలీలలో ఒక వ్యక్తిని నలుగురు మోస్తారు. గుర్రాలలో యాత్రికులను ఓ వ్యక్తి తోడుగా నడిపిస్తారు. వీరు యాత్రికులకు ఆలయ దర్శనం సులభంగా చేయడానికి సహాయపడతారు. డోలీలో 4 పనివాళ్లు ఒక వ్యక్తిని మోస్తారు. గుర్రాలలో యాత్రికులను ఒకరు గుర్రాన్ని నడిపిస్తారు. వీరు యాత్రికులకు ఆలయానికి కొంత దూరం వరకు తోడుగా ఉంటారు. యాత్రికులు మార్గంలో అనేక అవాంతరాలను ఎదుర్కొనే అవకాశముంది. అందుకే పర్యటనలో శ్రద్ధ వహించాలి. గౌరీకుండలో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. ఆలయ ప్రాంగణం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది యాత్రికులకు వింత అనుభూతిని కలిగిస్తుంది. కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో శివలింగం కాకుండా ఎద్దు వెనుక భాగంలా కనిపిస్తుంది. దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు పాప విమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలని కోరుకున్నారు. శివుడు పాండవులకు దర్శనం ఇవ్వకుండా ఎద్దు రూపంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భీముడు ఆ ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నించగా ఎద్దు వెనుక భాగం మాత్రమే అందులో నిలిచింది. ఈ భాగమే కేదార్నాథ్లో కనిపిస్తుంది. తలభాగం నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో ఉందని పాండవులు నమ్ముతారు.